కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో మరణాల మిస్టరీ మరింత జటిలమవుతున్నట్లు అనిపిస్తోంది. సరికొత్త అంశాలు వెలుగు చూడడం, కీలక అంశాలపై మరింత అయోమయ పరిస్థితి నెలకొనడంతో దర్యాప్తు సంస్థలకు కూడా దిక్కుతోచడం లేదు. రికార్డులు ఎందుకు ధ్వంసమయ్యాయి అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పుకోవాలి. ఇంతకీ ఇప్పుడేం జరుగుతోంది? భక్తుల ఆదరణలో మొదటి వరుసలో ఉండే ఒక హిందూ పుణ్యక్షేత్రంపై వస్తున్న కొన్ని ఆరోపణలు దక్షిణ భారతీయులను కలవరపెడుతున్నాయి. అవి నమ్మలేని నిజాలా, అభూత కల్పనలా అన్న అనుమానాలతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పైగా రోజు ఏదో ఒక వార్తతో కొత్త అనుమానాలకు తెరలేస్తోంది. కర్ణాటకలోని ప్రముఖ శైవ క్షేత్రం ధర్మస్థలలో వందల శవాలు పూడ్చిపెట్టారు అన్న ఆలయానికి చెందిన ఒక రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన చెప్పిన చోటల్లా తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 15 స్పాట్లను గుర్తించారు. వాటిలో 5 చోట్ల తవ్వినా ఎలాంటి డెడ్ బాడీలు దొరకలేదు. మిస్టరీ కొనసాగుతూ ఉండగానే 6వ చోట తవ్వకాల్లో కీలక ముందడుగు పడింది. కొన్ని మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే. ఇది పురుషుని అస్థిపంజరంగా భావిస్తున్నారు. రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ కార్మికుడిని వెంటనే తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతల వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను అతడు గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అస్థిపంజరం అవశేషాలను ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు పంపించింది. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు ప్రకటించారు. దక్షిణ కర్ణాటకలో పడమటి తీరానికి దగ్గరగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ధర్మస్థల కూడా ఒకటి. కన్నడిగులే కాదు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. 1998 నుంచి 2014 మధ్య అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు చెప్పాడు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో కర్ణాటక డీజీపీకి నేరుగా ఫిర్యాదు చేశాడు. అత్యాచారానికి గురైన చిన్నారులను సైతం తాను పూడ్చిపెట్టానని, కొందరిని ఆలయ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెట్రోల్ పోసి తగలబెట్టానని చెప్పుకొచ్చాడు. దీంతో దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు. దానిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పౌర సమాజం నుంచి కూడా ఒత్తిళ్లొచ్చిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు తదితర ప్రశ్నలను సిట్ అధికారులు అడిగి పారిశుద్ధ్య కార్మికుడి నుంచి వివరాలు తీసుకున్నారు. దర్యాప్తు మొదలు పెట్టిందే తడవుగా సిట్ తన పనుల్లో వేగం పెంచింది. అనుమానిత 15 ప్రదేశాల్లో విషయానికొస్తే ఫిర్యాదుదారుడు చూపించిన 13 ప్రాంతాలను మార్క్ చేశారు. గడిచిన వారం రోజులుగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కూలీలు, చిన్నపాటి యంత్రాల సాయంతో అస్థిపంజరాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు 10 ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా 6వ ప్రాంతంలో మాత్రమే అస్థిపంజరం దొరికింది. 16 ఎముకలను స్వాధీనం చేసుకున్న సిట్ బృందం వాటిని ల్యాబ్ కి పంపగా అక్కడ పరిశీలిస్తున్నారు. రోజుకు 2 పాయింట్లు చొప్పున తవ్వకాలు జరుపుతున్నారు. 12వ పాయింట్ తో పాటు 13వ పాయింట్ చాలా కీలకమని భావిస్తున్నారు. ఫిర్యాదుదారుడు 13వ పాయింట్ వద్దే ఎక్కువ మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడు. ఆ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో మార్క్ చేశారు. అక్కడే అత్యధిక అస్థిపంజరాలు లభించే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. నిజానికి నేత్రావతి నది దగ్గర ఉన్న మొదటి లొకేషన్ లేదా పాయింట్ లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. 2 నుంచి 5వ పాయింట్ వరకు అదే పరిస్థితి కనిపించింది. అధికారులు, పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది, రెవెన్యూ ఉద్యోగులు తమ ప్రయత్నాలనైతే కొనసాగించారు. జూలై 31న మాత్రం భూమిలోకి 3 అడుగులు తవ్విన తర్వాత ఒక అస్థిపంజరం దొరికింది. అందులో దేహ భాగాలే ఉన్నాయి. తప్పితే పుర్రె మాయమైంది. 7-8 పాయింట్ల వద్ద కూడా దొరికిందేమీ లేదు. ఇతర పాయింట్ల వద్ద 60 మంది సిబ్బంది, 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఫిర్యాదుదారుడి న్యాయవాది సమక్షంలోనే ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సిట్ ప్రకటించింది. ఒక పాయింట్ లో మాత్రం పాన్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్ దొరికింది. బెంగళూరులోని
నీలమంగళకు చెందిన పాన్ కార్డ్ గా గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ వ్యక్తి చాన్నాళ్ల క్రితం జాండిస్ తో చనిపోగా సొంతూరులోనే అంత్యక్రియలు నిర్వహించారని బంధువులు వెల్లడించారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించడం మరో కోణంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు నమోదైన అసహజ మరణాల రికార్డులు మాయమవడం తాజాగా కలకలం రేపుతోంది. సమాచార హక్కు చట్టం కార్యకర్త జయంత్ ఆర్టీఏ దరఖాస్తు ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చాడు. 15 సంవత్సరాల కాలంలో జరిగిన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు కావాలంటూ జయంత్ ఆర్టీఏ దరఖాస్తు ద్వారా కోరగా 2000 నుంచి 2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్లో నమోదైన మరణాలకు సంబంధించిన అన్ని పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, గుర్తు తెలియని మృతదేహాల గుర్తింపు కోసం తీసిన ఫోటోలను సాధారణ పరిపాలనాపరమైన ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని బెల్తంగాడి పోలీసులు సమాధానమిచ్చినట్టు జయంత్ తెలిపాడు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ సమాచారాన్ని అంతటినీ డిజిటలైజ్ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారని జయంత్ ప్రశ్నిస్తున్నాడు. ధర్మస్థలలో జరిగే ఘోరాలపై తాను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని, ఇక్కడ నెలకొన్న భయంకర పరిస్థితుల కారణంగా ఎవరూ వాస్తవాలు చెప్పలేదు అన్నాడు. పదిహేను సంవత్సరాల క్రితం ధర్మస్థలలో ఒక టీనేజ్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు జయంత్ వెల్లడించాడు. పాక్షికంగా కుళ్లిపోయిన ఆమె మృతదేహాన్ని కూడా తాను చూశానని చెప్పుకున్నాడు. పోస్ట్ మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారని, అప్పట్లో తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా హత్యను కప్పిపుచ్చే పని జరిగిందన్నాడు. పద్మలత అనే ఆ అమ్మాయి హత్యపై ప్రస్తుత సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు తానందిస్తానని జయంత్ చెప్పుకున్నాడు. ధర్మస్థలలో చాలా హత్యలు జరిగాయని, భయంతో జనం ఫిర్యాదులు చేసేవారు కాదని అతనంటున్నాడు. ఇక రికార్డులు మాయం కావడంతో ధర్మస్థల కేసు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. అప్పటి ఘటనలకు సంబంధించిన వివరాలు లేకపోవడం వల్ల దర్యాప్తు ముందుకు సాగడం కష్టమవుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రికార్డులను ధ్వంసం చేయడానికి ఆదేశాలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.